ఇప్పుడు రూల్స్ చూడండి. రూల్స్ టు కౌంట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇందాక చెప్పాను కదా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని చెప్పాలంటే అన్నిటినీ ఎలా పడితే అలా చెప్పకూడదు, కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అదేదో చూడండి, ఆల్ నాన్ జీరో డిజిట్స్ అంటే ఒక నెంబర్లో జీరోస్ అనేవి ఉండకూడదు, నాన్ జీరోస్ ఉండాలి. నాన్ జీరో డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్ ఆర్ సిగ్నిఫికెంట్ వితౌట్ ఎనీ రిగార్డ్ ద లొకేషన్ ఆఫ్ ఎ డెసిమల్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6, 7 ఉందనుకోండి, ఇవన్నీ నాన్ జీరోస్ కాబట్టి దీంతో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి. 1, 2, 3, 4 ఇవన్నీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్ ఆర్ సిగ్నిఫికెంట్. లేదా డెసిమల్ పాయింట్ అంటే 4.567 అన్నా, లేదా 45.67 తీసుకున్నా, లేదా 456.7 తీసుకున్నా, అన్నిటికీ ఎన్ని డెసిమల్స్, ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంట? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకేనా? ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్ ఆర్ సిగ్నిఫికెంట్ వితౌట్ ఎనీ రిగార్డ్ టు ద లొకేషన్ ఆఫ్ ఎ డెసిమల్ పాయింట్. అంటే జీరోస్ లేని డిజిట్స్ లో, డిజిట్స్ మధ్య మనకి డెసిమల్ పాయింట్ ఎక్కడన్నా ఉంది, డెసిమల్ పాయింట్ ఉన్నా లేకపోయినా, ఇన్ కేస్ ఉన్నా అందులో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ ఏమంటారంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు వీటిలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్ని ఉన్నాయి అన్నారు. అదొకటి రైట్. నెక్స్ట్ ఇది అయింది. సెకండ్ వన్, ఆర్ జీరోస్ అక్కరింగ్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఆల్ జీరోస్ అక్కరింగ్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ 2002, ఓకేనా, 50802, 50802, 650023 ఇలా నెంబర్స్ ఉన్నాయనుకోండి. అంటే నాన్ జీరో డిజిట్స్ మిడిల్లో వచ్చే జీరోస్ అన్ని ఏమవుతుందంట? సిగ్నిఫికెంట్ అవుతుంది. ఓకేనా? ఆల్ జీరోస్ అక్కరింగ్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ అంటే ఇప్పుడు ఈ 2 నాన్ జీరో డిజిట్స్ మధ్య 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మొత్తం సిగ్నిఫికెంట్ ఫిగర్. ఇప్పుడు 2 నాన్ జీరో డిజిట్స్ మధ్య అంటే నాన్ జీరో డిజిట్స్ మధ్య జీరోస్ ఉన్నాయి, అది కానీ సిగ్నిఫికెంట్ ఫిగర్. ఇక్కడ నాన్ జీరో డిజిట్స్ మధ్య జీరోస్ ఉన్నాయా, అప్పుడు అది కానీ ఏమవుతుంది? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ మొత్తం సిగ్నిఫికెంట్ ఫిగర్ అయినప్పుడు దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 కాబట్టి దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? 4. సో దీంతో ఇది 1, 2, 3, 4, 5 దీంతో ఎన్ని? 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 1, 2, 3, 4, 5, 6 దీంతో ఎన్ని? 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? అంటే బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ దాని మధ్య ఎన్ని జీరోస్ అన్నా ఉన్నాయి, అప్పుడు మొత్తం ఏమవుతుందంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతుంది. అప్పుడు వాటిలో ఎన్ని డిజిట్స్ ఉంటే ఆ డిజిట్స్ అన్ని కలిపి ఏమంటాము? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటూ ఉంటాం. ఇన్ కేస్ మళ్ళీ ఇక్కడ చూడండి, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వితౌట్ ఎనీ రిగార్డ్ టు ద లొకేషన్ ఆఫ్ ద డెసిమల్. అంటే ఇప్పుడు వీటి మధ్య డెసిమల్ పాయింట్ ఉందనుకోండి, 2.002 అని, లేదా 20.02 అను, లేదా 50.802, లేదా 650.023 అని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది? సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దీంతో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 4. దీంతో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 5. దీంతో ఎన్ని? 4. దీంతో ఎన్ని? 1, 2, 3, 4, 5, 6 అలా మనకి 2 నాన్ జీరోస్ డిజిట్స్ మధ్య ఎన్ని జీరోస్ అన్నా ఉన్నాయి, వాటి మధ్య డెసిమల్ పాయింట్ ఉన్నా లేకపోయినా అది సిగ్నిఫికెంటే. కాబట్టి ఆ డిజిట్స్ ని కౌంట్ చేసి ఎన్ని ఉంటే అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని చెప్తాం. ఓకేనా? సో అర్థమవుతుందా? ఇప్పుడు ఈ నెంబర్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 4 ఉన్నాయి. అట్లా ఈ నెంబర్ తీసుకుంటే దీంతో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 4, దీంతో 5, దీంతో 6 అలా ఇది. సో దీనికి మీనింగ్ అది. నెక్స్ట్, ఇఫ్ ద నెంబర్ ఇస్ లెస్ దాన్ 1, ఒక నెంబర్ 1 కన్నా తక్కువ అయితే ఏం రాస్తాం? దాన్ని 0.1 అను, లేదా 0.001 అను, లేదా 0.01 అను. ఇలా 1 కన్నా తక్కువ ఉండే నెంబర్స్ ఎలా రాసుకుంటాము? ఫస్ట్ ఒక 0 పెట్టి దాని తర్వాత పాయింట్ పెట్టి దాని తర్వాత నెంబర్స్ జీరోస్ వచ్చేటివి రాసుకుంటాము. 1 కన్నా తక్కువ ఉండే వాటిని అలాగే కదా రాస్తాము. కాబట్టి ఈ 0 అనేది కన్వీనియంట్ గా పెట్టుకుంటాం.
ఓకే, 1 కన్నా తక్కువ ఉండే నెంబర్ రాయండి అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0.2 రాశారు అనుకోండి. 0 ఎందుకు పెడుతున్నారు? 0 అనేది ఒక కన్వీనియంట్ గా అలా చూడగానే ఓహో 0.2 అనేది 1 కన్నా చిన్నదా, అందుకని కన్వీనియంట్ గా 0 అని పెడుతున్నాము. ఎక్కడ? డెసిమల్ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో పెడుతున్నాం, ఇటు సైడ్. ఓకేనా, అది కన్వీనియంట్. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఇఫ్ ద నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1, ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్. దీని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి ఓకేనా. సో నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1, all zeros to the right of the decimal point, but the left of the first digit non-zeros, first non-zero digit are not a significant అంటూ ఉన్నారు. ఓకే, ఆర్ నాట్ ఏ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.00627 అనుకున్నాం, అది 1 కన్నా చిన్న నెంబరే అది. సో దాన్ని ఏమంటున్నారు? 1 కన్నా చిన్న నెంబర్ అయితే ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ బట్ లెఫ్ట్ ఆఫ్ ద ఫస్ట్ నాన్ జీరో డిజిట్. అంటే డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అదే విధంగా నెక్స్ట్ ఫస్ట్ నాన్ జీరో డిజిట్ కి లెఫ్ట్ సైడ్ ఉండే డిజిట్స్, అంటే డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ లో ఉండే జీరోస్, అదే విధంగా ఫస్ట్ డిజిట్ కి లెఫ్ట్ సైడ్ ఉండే జీరోస్, అవన్నీ ఏమవుతుందంట? నాన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ 0.00627 లో ఈ 2 జీరోస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాదు. ఓకేనా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాదు. కాబట్టి ఇప్పుడు దీని మొత్తంలో ఉండే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏమేవి? 1, 2, 3 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకే, ఈ 0 పాయింట్ ని కన్సిడర్ చేయం, అది కన్వీనియంట్ గా పెట్టుకున్నాము. అండర్స్టాండ్? అర్థమవుతుందా? అదే ఈ పాయింట్ మీన్. ఇఫ్ ద నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1, ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ బట్ the left of the first non zero digit are not a significant. ఇంకొకటి రాసు 0.00823 0.002674 ఓకేనా, 0.03248. వీటిలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చూడండి. ఇప్పుడు ఈ 3 జీరో సిగ్నిఫికెంటా? కాదు. కాబట్టి ఈ టోటల్ నెంబర్స్ లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. సో ఇప్పుడు దీంతో ఈ 2 సిగ్నిఫికెంటా? కాదు. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. సో దీంతో పాయింట్ తర్వాత ఈ 0 సిగ్నిఫికెంటా? కాదు. సో దీని తర్వాత ఇంకా 1, 2, 3, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకే, క్లియర్? అది దాని మీనింగ్. అండర్స్టాండ్? ఓకేనా. అంటే ఒక నెంబర్ 1 కన్నా చిన్నదైతే డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ లో ఉండే జీరోస్, అదే విధంగా ఫస్ట్ నాన్ జీరో డిజిట్ లెఫ్ట్ సైడ్ ఉండే జీరోస్ అన్ని కానీ ఏమవుతుంది? నాన్ సిగ్నిఫికెంట్ అవుతుంది. అలా అనేసి మీరు ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేస్తున్నారనుకో, 1, 2, 3, 4, 5, 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనొచ్చు. కానీ కాదు. ఈ రూల్ ప్రకారం వాటిలో ఉండేది 3నే, దీంతో 4, దీంతో 4 ఉంటుంది. అర్థమైంది? ఈ పాయింట్ కి ఇది ఓకే, ఇది ఫినిష్. నెక్స్ట్ ఈ పాయింట్ రండి. ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇఫ్ ఎ నెంబర్ ఇస్ మోర్ దెన్ 1. అంటే ఒక నెంబర్ 1 కన్నా ఎక్కువైతే, 1 కన్నా ఎక్కువైతే ఎలా రాయొచ్చు? 1.2 రాయొచ్చు, 1.1 రాయొచ్చు, ఏమన్నా రాసుకోవచ్చు. 10 అనేది కూడా 1 కన్నా ఎక్కువే. ఓకేనా, 5 అనేది కూడా 1 కన్నా ఎక్కువే, 7 అనేది 1 కన్నా ఎక్కువే. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్. అంటే 1.200 రాశాను అనుకోండి, 200 అని రాశాను అనుకో. ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్. ఇది డెసిమల్ పాయింట్, దీనికి రైట్ సైడ్ లో ఉండే జీరోస్ ఇవి. కాబట్టి అవన్నీ ఏమవుతుందంట? పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్ అవుతున్నాయి, అవి సిగ్నిఫికెంట్ అవుతాయి. అలాంటప్పుడు దీనికి ఎన్ని అన్నట్టు? ఇప్పుడు 1, 2, 3, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు 7.00 రాశాను అనుకోండి, 7.00. ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ లో ఉండే జీరోస్ అన్నీ కానీ సిగ్నిఫికెంటే. అప్పుడు దీంతో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి.
ఓకేనా. అదే విధంగా 7.0230 అని ఉందనుకోండి, 7.0230 అనేది ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ నెంబర్కి అంటే డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్లో ఉండే జీరోస్ కానీ సిగ్నిఫికెంటే ఎప్పుడు ఈ నెంబర్ అనేది 1 కన్నా ఎక్కువైనప్పుడు. ఇప్పుడు ఈ మొత్తం సిగ్నిఫికెంట్ కాబట్టి 1 2 3 4 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే, అర్థమవుతుందా. కాబట్టి ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇఫ్ ఎ నెంబర్ ఇస్ మోర్ దెన్ 1. ఒక నెంబరు 1 కన్నా ఎక్కువైతే డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ లో ఉండే జీరోస్ అన్ని కానీ ఏమవుతుంది, సిగ్నిఫికెంట్ అవుతుంది. అండర్స్టాండ్. ఇది కొన్ని పాయింట్స్. లెట్స్ సీ సమ్ మోర్ పాయింట్స్. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్స్ చూడండి. నెక్స్ట్ ఇంకొన్ని రూల్స్. ఓకేనా, కొన్ని రూల్స్. ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద లాస్ట్ నాన్ జీరో డిజిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.006200 అనుకో, అట్లా ఉంది. 0.006200 అనేది ఉంది. అంటే దాన్ని ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద లాస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ ఆఫ్ ద లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఏది 2. దీనికి రైట్ సైడ్ లో ఉండే జీరోస్ ఏవి, ఇవి కదా. అవి ఆ జీరోస్ ఏమవుతున్నాయంటే సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. అంటే 0.00. ఇప్పుడు ఇంతకు ముందు రూల్ ప్రకారము మనకేమవుతుంది, డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ లో ఉండే జీరోస్ నాన్ సిగ్నిఫికెంట్ అవుతా ఉంది ఇంతకు ముందు రూల్ ప్రకారం. ఈ రూల్ ప్రకారము డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ లో లాస్ట్ డిజిట్ నాన్ జీరో డిజిట్, దాని పక్కనున్న జీరోస్ ఏమవుతుంది, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాది అంట. అలాంటప్పుడు ఇది సిగ్నిఫికెంట్ కావు, మళ్ళీ ఇవి సిగ్నిఫికెంట్. అప్పుడు ఓవరాల్ ఈ నెంబర్ లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు, 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అని మీనింగ్. ఓకేనా, అర్థమవుతుందా పాయింట్. ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్. ఓకే, క్లియర్, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలంటే 0.07800. అదే విధంగా సో ఈ రెండు నాన్ జీరోనే. ఓకే, అంటే నాట్ సిగ్నిఫికెంట్. ఈ రెండు సిగ్నిఫికెంట్. ఇప్పుడు ఈ మొత్తం కలిపి ఏమవుతుంది, ఎన్ని డిజిట్స్ ఉన్నట్టు, 4 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, 4 డిజిట్స్ ఉన్నాయని మీనింగ్. ఇట్లా మనం ఏం చేయొచ్చు, లాస్ట్ నాన్ జీరో డిజిట్ తర్వాత ఉండే నెంబర్స్ జీరోస్ సిగ్నిఫికెంట్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ ఇది అయ్యింది. నెక్స్ట్ ఇది ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఇన్ ఏ నెంబర్ హ్యావింగ్ నో డెసిమల్ పాయింట్ ఆర్ నాట్ ఏ సిగ్నిఫికెంట్. అంటే ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాం, ఆ నెంబర్ లో డెసిమల్ పాయింట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 4500 ఇలా ఉంది. ఓకేనా, ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద లాస్ట్ నాన్ జీరో డిజిట్. ఇక్కడ ఏముంది, ఈ నెంబర్ లో లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఏది 5. 5 రైట్ సైడ్ లో ఉండే జీరోస్ ఏమవుతుందంటే ఇప్పుడు నాట్ సిగ్నిఫికెంట్. అక్కడ డెసిమల్ పాయింట్ లేదు, హ్యావింగ్ నో డెసిమల్ పాయింట్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్ అవుతా ఉంది. అంటే ఈ నెంబర్ లో డెసిమల్ పాయింట్ లేదు. డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి లాస్ట్ డిజిట్ పక్కనుండే జీరోస్ నాట్ సిగ్నిఫికెంట్ అవుతా ఉంది. అంటే ఈ 2 నెంబర్స్ అనేటివి సిగ్నిఫికెంట్ కాదు. కాబట్టి ఈ 4500 లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంట, 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అలా తీసుకుంటే 6000 రాసామనుకో, దీనికి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే డెసిమల్ పాయింట్ లేదు, నాన్ జీరో డిజిట్ కి రైట్ సైడ్ లో ఉండే జీరోస్ అన్ని సిగ్నిఫికెంటా కాదు. సిగ్నిఫికెంట్ కాదు కాబట్టి ఈ 3 సిగ్నిఫికెంట్ కాదు కాబట్టి ఈ నెంబర్ లో అంటే ఈ 6000 లో ఓన్లీ ఒకే ఒక సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది. ఓకేనా, అండర్స్టాండ్. అదే విధంగా 4050 అనుకున్నాం, ఇది నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు దీంతో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్, లాస్ట్ నాన్ జీరో డిజిట్ తర్వాత ఉండే జీరో సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు. ఉండేవి ఇంకెన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి.
ఓకేనా, అది దీనికి మీనింగ్, ఈ పాయింట్ మీనింగ్ అది. ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఇన్ ఏ నెంబర్ హ్యావింగ్ నో డెసిమల్ పాయింట్ ఆర్ నాట్ ఏ సిగ్నిఫికెంట్. ఓకే, ఇది. బట్ ఈ పాయింట్ కి ఒక ఎక్సెప్షన్ ఉంది. అంటే ఇక్కడ ఈ జీరోస్ నాట్ సిగ్నిఫికెంట్ అంటున్నారు కదా, ఒక ఎక్సెప్షన్ ప్రకారము ఈ జీరోస్ కానీ సిగ్నిఫికెంట్ అవుతాదంట. ఓకేనా, ఆ జీరోస్ ఏమవుతుందంట, సిగ్నిఫికెంట్ అవుతుంది. అది ఎలా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతుందో చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఈ పాయింట్ ఒక ఎగ్జాంప్షన్ ఏంది, అకార్డింగ్ టు దిస్ పాయింట్ రైట్ సైడ్ ఆఫ్ ఎ లాస్ట్ డిజిట్ నాన్ జీరో డిజిట్ ఆఫ్ ఎ జీరోస్ విల్ నాట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నమాట ఇట. సో కాకపోతే ఈ 4500 లో ఉండే ఈ జీరోస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాది, ఒక ఎక్సెప్షన్ ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏదో ఇక్కడ చూడండి. డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ మీటర్స్ 4.500 మీటర్స్. ఒక డిస్టెన్స్ మెజర్ చేస్తే ఆ మెజర్మెంట్ వాల్యూ ఎంత వచ్చింది, 4.500 మీటర్స్ అంటే అది 4.5 మీటర్స్ అని దాని మీనింగ్. అంటే ఇప్పుడు 4.5 మీటర్స్ ఇలా రాశారు అంటే డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చే జీరోస్ సిగ్నిఫికెంట్. ఇప్పుడు దీనికి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి కదా, 4 సిగ్నిఫికెంట్. ఇన్ కేస్ పాయింట్ కనుక లేకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది, దీని ప్రకారం రాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, సో ఇది కరెక్ట్ అవుతుంది. డెసిమల్ పాయింట్ తీసేస్తే ఇది రైట్, అంటే జీరో తీసేయాలి. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టినా ఇప్పుడు ఏమవుతుంది, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి వస్తాయి. 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దీని సెంటీమీటర్స్ లో చెప్పాలంటే 450 సెంటీమీటర్స్ అని రాస్తాం. 450 సెంటీమీటర్స్. మరి ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, రెండే ఉన్నాయి చూడండి. అంటే ఈ రూల్ ప్రకారము లాస్ట్ నాన్ జీరో డిజిట్ తర్వాత వచ్చే నెంబర్ ఏమవుతుంది, నాట్ సిగ్నిఫికెంట్ అవుతుంది. నాట్ సిగ్నిఫికెంట్ అయినప్పుడు దీని ప్రకారం ఓన్లీ దీంతో ఎన్ని ఉన్నాయి, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రెండే ఉన్నాయి. ఇప్పుడు ఇది మరి 4 అవ్వాలంటే ఎలా రాయాలి దీన్ని, ఓకేనా, 450.0 గా రాసుకోవాలి. 450.0 సెంటీమీటర్స్ గా రాయాలి. 0 సెంటీమీటర్స్ గా రాస్తాం. అంటే డెసిమల్ పాయింట్ ఉందా, డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి దానికి రైట్ సైడ్ లో ఉండే పాయింట్స్ అంటే జీరోస్ కానీ ఏమవుతుంది, సిగ్నిఫికెంట్ అవుతుంది. ఇప్పుడు కౌంట్ చేస్తే 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అయిందా. ఓకేనా, 450 సెంటీమీటర్స్ తీసుకుంటే ఓన్లీ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ తీసుకునే మెజర్మెంట్ ఒకటే, ఏది, డిస్టెన్స్. మనకు తీసుకున్న ఫిజికల్ క్వాంటిటీలో మెజర్మెంట్ డిస్టెన్సే తీసుకున్నాం, డిస్టెన్స్ ఫిజికల్ క్వాంటిటీనే తీసుకున్నాం. అప్పుడు యూనిట్స్ లో మార్చే కొద్దికి, అంటే ఇక్కడ మీటర్స్ అనే యూనిట్, ఇక్కడ ఇది మీటర్స్, ఇది ఏ యూనిట్స్, సెంటీమీటర్స్. యూనిట్స్ మార్చినా కానీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా ఉండాలి, సేమ్ గానే ఉండాలంట. ఓకే, మనం తీసుకున్న మెజర్మెంట్ ఒకటే అయినా దానికి యూనిట్స్ మారినా కానీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లో మార్పు అనేది ఉండకూడదు. అలా తీసుకుంటే ఇక్కడ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చింది, మరి ఇలా తీసుకుంటే 2 వచ్చింది, అప్పుడు రాంగే కదా. అందుకని ఈ 450 సెంటీమీటర్స్ ని మనం 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చే విధంగా ఇలా రాసుకున్నాం. ఓకేనా, 450.0 సెంటీమీటర్స్ అనేసి అదొకటి. ఇప్పుడు కిలోమీటర్లకి మారుస్తాం. అంటే ఆ కిలోమీటర్లకి మార్చాలంటే 0.004500 కిలోమీటర్స్ గా రాస్తాం. ఎలాగో ఈ 2 జీరోస్ ఏమవుతుంది, నాట్ సిగ్నిఫికెంట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇవి ఈ 4 అనేది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ ఏమున్నాయి, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకేనా, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మిల్లీమీటర్స్ లైక్ మార్చామనుకోండి, ఓకే, మిల్లీమీటర్స్ లైక్ మారిస్తే ఎన్ని మిల్లీమీటర్స్ అంట, 4500 మిల్లీమీటర్స్. ఇప్పుడు ఈ రూల్ ప్రకారము దీంతో 4 నాన్ డిజిట్స్ ఉన్నాయి, అంటే 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయా అంటే లేవు. ఏ రూల్ ప్రకారము, ఈ రూల్ ప్రకారము దీంతో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయా అంటే లేవు. ఎందుకు, ఈ నెంబర్ తర్వాత వచ్చి అంటే డెసిమల్ పాయింట్ లేకుండా ఈ నెంబర్ తర్వాత వచ్చి 2 జీరోస్ ఏమైపోతుంది,
నాట్ సిగ్నిఫికెంట్ అవుతుంది. కాబట్టి దీంతో ఉండే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఓన్లీ రెండే ఉన్నాయి. సో యాక్చువల్గా ఇందాక ఏం చెప్పాను, దానికి కానీ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్సే రావాలి. అలాంటప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే సైంటిఫిక్ నోటేషన్లో రాసుకోవాలి. సైంటిఫిక్ నోటేషన్స్ అంటే 10 పవర్ 3, 10 స్క్వేర్, 10 క్యూబ్, అంటే ఇక్కడ పవర్స్ వాడుకోవాలి. అంటే 4500 మిల్లీమీటర్స్ ని ఎలా రాసుకోవాలి, పవర్స్ లో రాయాలంటే 4.500 ఇంటూ 10 క్యూబ్ మిల్లీమీటర్స్ గా రాస్తాం. ఓకేనా, అంటే మిల్లీమీటర్స్ లో ఇక్కడ మార్చినప్పుడు ఏమైపోతుంది, 4.500 ఇంటూ 10 క్యూబ్ మిల్లీమీటర్స్. అండర్స్టాండ్, ఎందుకు పవర్స్ లో రాసుకున్నాం. ఇలా డైరెక్ట్ గా రాసినప్పుడు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లేదు, కానీ ఎక్స్పోనెంట్స్ గా రాసుకున్నాం పవర్స్. దీన్ని సైంటిఫిక్ నోటేషన్స్ అంటాం ఇలా. ఓకేనా, సరే అంటే దీని ఇప్పుడు 1000 తో డివైడ్ మల్టిప్లై చేసుకున్నాం అనుకో, మల్టిప్లై కాదు డివైడ్ చేసుకున్నాం అనుకో, నీకేమొస్తుంది 4.5 ఇంటూ 4.500 ఇంటూ 10 క్యూబ్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు 1000 తో దీన్ని మల్టిప్లై చేస్తే నీకు వచ్చేది ఇదే. అందుకని 4.500 10 క్యూబ్ మిల్లీమీటర్స్ గా రాస్తాం. ఇప్పుడు పాయింట్ తర్వాత డెసిమల్స్, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 0 సిగ్నిఫికెన్స్ అవుతుంది. అలా దీని ప్రకారం తీసుకుంటే 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అయ్యిందా. ఓకేనా, ఇక్కడ తీసుకుంటే 4, ఇక్కడ తీసుకుంటే 4, ఇక్కడ 4 వచ్చిందా, ఇక్కడ కానీ ఏమైంది 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఒక ఫిజికల్ క్వాంటిటీనే, మెజర్మెంట్ కూడా ఒకటే, యూనిట్స్ మారే కొద్దికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గానే ఏమవ్వాలి, సేమ్ గానే రావాలి. అలా వచ్చాయి అన్నిటికీ సెంటీమీటర్స్, మీటర్స్ లో 4 డిజిట్స్, సెంటీమీటర్స్ లో 4, కిలోమీటర్స్ లో 4. అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది, మిల్లీమీటర్స్ లో కానీ 4 డిజిట్స్ వస్తున్నాయి. అలా ఈక్వల్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రావాలి అంటే మనం ఏం చేయాలి, సైంటిఫిక్ నోటేషన్ ని వాడుకోవాలి. ఓకేనా, అంటే వెరీ లార్జ్ వాల్యూస్ కానీ వెరీ స్మాల్ వాల్యూస్ ని మన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రాసేటప్పుడు సైంటిఫిక్ నోటేషన్ తీసుకోవాలి. ఒక డెసిమల్, ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఒక మెజర్మెంట్ రాసేటప్పుడు యూనిట్స్ మారినా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మాత్రమే ఉండాలి, సేమ్ గానే ఉండాలి. సో ఇప్పుడు ఇది సైంటిఫిక్ నోటేషన్ ప్రకారం 4. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా చూద్దాం, ఏది సెంటీమీటర్స్. ఓకేనా, సెంటీమీటర్స్ లో కూడా చూద్దాం. 4.500 ఇంటూ 10 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, అంటే ఇక్కడ దీన్ని తీసుకున్నాం, దీన్ని ఏం చేస్తున్నాం 4.500 10 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నాం. అప్పుడు కూడా ఏమవుతుంది, ఇక్కడ మనకి 4 డిజిట్స్ 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వస్తున్నాయి. అండర్స్టాండ్, ఇంకోటి తీసుకుంటే 4.500 ఇంటూ 10⁻³ కిలోమీటర్స్, -3 కిలోమీటర్స్. ఇక్కడ కూడా ఏమున్నాయి 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. కాబట్టి సో డెసిమల్ పాయింట్ లేకుండా ఉంటే మనకి ఏమవుతుంది, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవ్వదు. డెసిమల్ పాయింట్ ఉంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. డెసిమల్ పాయింట్ అంటే డెసిమల్ పాయింట్ లేని దానికి డెసిమల్ పాయింట్ రాసుకోవాలంటే మనం ఏం చేయాలి, సైంటిఫిక్ నోటేషన్ ని రాయాల్సి ఉంటుంది. అండర్స్టాండ్, సో దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ఏ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే ఓకే, ప్రాబ్లమ్స్ చూడండి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, 0.00 ఇందాక చెప్పాను, పాయింట్ తర్వాత ఉన్న జీరోస్, రైట్ సైడ్ లో ఉండే జీరోస్ సిగ్నిఫికెంట్ కాదు అనేసి. అంటే ఎప్పుడు ఒక నెంబర్ 1 కన్నా తక్కువ అయినప్పుడు అప్పుడు డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ లో ఉండే జీరోస్ సిగ్నిఫికెంట్ కాదు అనేసి. ఈ జీరో సిగ్నిఫికెంట్ కాదు. ఎప్పుడు ఈ నెంబర్ లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్, 7 ఒక్కటే సిగ్నిఫికెంట్ ఫిగర్, కాబట్టి దీంతో 1. నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ లో ఉంది, పవర్ లో 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. దీంతో పాయింట్ తర్వాత వచ్చే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇది 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దీంతో 1 2 3 4 ఉన్నాయి. నెక్స్ట్ దీంతో 1 2 3 4 ఇది కూడా 4. మరి దీంతో పాయింట్ తర్వాత వచ్చి రైట్ సైడ్ లో ఉండే జీరోస్ అన్ని సిగ్నిఫికెంట్ కావు. ఈ 1 2 3 4 ఈ 4 మాత్రమే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాయి. ఓకేనా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇది ఇలా రాస్తాం.